హాయ్ అమ్మా నాన్నలు. సెకండ్ టాపిక్ ఇన్ దిస్ సిరీస్ ఒక మంచి మార్నింగ్ రొటీన్. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అంటే మన నుండి నెక్స్ట్ 8 to 10 అవర్స్ దూరంగా వెళ్తున్నట్టు. అలా వెళ్ళేటప్పుడు జస్ట్ ఇమాజిన్ ఒక టైట్ హగ్, ఒక హార్ట్ఫుల్ కిస్ అండ్ హ్యాపీ ఫేస్తో నవ్వుతూ టాటా చెప్తే హౌ డు వి ఫీల్? ఎంత హడావుడిగా అప్పటి వరకు సాగినా ఒక సెన్స్ ఆఫ్ అకాంప్లిష్మెంట్ వస్తుంది కదా. పిల్లలు మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ప్రశాంతంగా ఉంటాము. అలా కాకుండా మరో సినారియో ఊహించుకుందాం. పొద్దున్న లేచిన దగ్గర నుండి విపరీతమైన హడావుడితో ఒక్కరే అన్ని పనులు చేసుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతూ పిల్లలతో బ్రష్, పాలు, టిఫిన్, స్నానం ఇలా ఏ పని గురించి అయినా అరుస్తూ కోపడుతూ ఎలాగోలా టైంకి రెడీ చేసి స్కూల్కి పంపితే ఎలా ఉంటుంది? పిల్లలు మళ్ళీ ఇంటికి వచ్చే వరకు అయ్యో అనవసరంగా అరిచానే అని ఒక రకమైన గిల్టీ ఫీలింగ్తో ఉంటాము కదా. అలానే మొదటి సినారియోలో పిల్లలు తమ పుస్తకాలతో పాటు అమ్మా నాన్నల ప్రేమతో కూడిన హ్యాపీ మూమెంట్స్ని తమ వెంట తీసుకెళ్తారు. స్కూల్లో ఏమైనా చేదు అనుభవాలు ఎదురైనా వాటిని తట్టుకోవడానికి ఈ పాజిటివ్ ఎనర్జీ ఎంతో తోడ్పడుతుంది. అదే రెండో సినారియోలో అయితే పిల్లలు అరుపులు, తిట్లు, గందరగోళంతో అంటే నెగిటివ్ ఫీలింగ్స్ అండ్ నెగిటివ్ ఎనర్జీని తమ వెంట మోసుకెళ్తారు. అది ఉపయోగపడకపోగా భారంగా మారుతుంది. సో ఏం చేయాలి? పెద్దగా ఏమీ లేదు. కొంచెం ప్లానింగ్, కొంత డిసిప్లిన్తో ఉంటే అంతా సవ్యంగా జరిగిపోతుంది. ఉదయం ఏ కూర వండాలి, ఏ టిఫిన్ చేసుకోవాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుని ముందు రోజు కావాల్సిన కూరగాయలు కట్ చేసి పెట్టుకుంటే వంట చాలా తేలిగ్గా అయిపోతుంది. పిల్లలు లేవడానికి 1 గంట లేదా గంటన్నర ముందు అంటే 5 గంటలకు లేస్తే పిల్లలు లేచే సమయానికి వంట పని అయిపోతుంది. ఆ తర్వాత చక్కగా పిల్లల్ని ముద్దు చేస్తూ నిద్రలేపి బ్రష్ చేయించడం, తర్వాత ఓ గ్లాసు నీళ్లు తాగి చక్కగా ఇంటి ముందు సందులోనో అపార్ట్మెంట్ కిందనో సరదాగా మాట్లాడుకుంటూ ఒక రౌండ్ వాకింగ్ చేస్తే కిడ్స్ విల్ లవ్ టు వేకప్ ఎర్లీ ఎవ్రీ డే. హడావుడి ఉండదు. పైగా దేర్ బాడీస్ బికమ్ యాక్టివ్ అండ్ కాలకృత్యాలు పూర్తవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అయితే ఇక్కడే టీం వర్క్ అవసరం. అమ్మ వాకింగ్కి తీసుకెళ్తే నాన్న టిఫిన్ రెడీ చేయాలి, అమ్మ టిఫిన్ చేస్తుంటే నాన్న వాకింగ్కి తీసుకెళ్ళాలి. అంటే అమ్మ నాన్న ఇద్దరూ 5 గంటలకే లేవాలి. ఇక తర్వాత టిఫిన్ కూడా సరదాగా సాగాలి. అంటే కథల పుస్తకాలు చదువుకుంటూ లేదా కబుర్లు చెప్పుకుంటూ లేదా న్యూస్ పేపర్లో విషయాలు చర్చించుకుంటూ టిఫిన్, పాలు, కాలకృత్యాలు, స్నానం ఇలా అన్నీ టకటకా జరిగిపోతాయి. చివరికి కొంచెం హడావుడి అవుతుంది, కానీ రోజు మాత్రం ప్రశాంతంగా మొదలయ్యింది. చివరికి వెళ్లే ముందు ఒక హగ్గు, ఒక ముద్దు ఇవ్వగానే బాయ్ అమ్మ, బాయ్ నాన్న అంటూ హ్యాపీగా స్కూల్కి వెళ్తారు. అండ్ ట్రస్ట్ మీ, ఇలా జరిగిన ప్రతిరోజు యూ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఈ ప్రాసెస్ అంతా చాలా ఎడిక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ రోజు కూడా ఇలానే జరగాలి అన్న ఆలోచనతో మరింత బాగా ప్లాన్ చేసుకుంటాము. సో అమ్మా నాన్నలు, ఇదే సెకండ్ పాయింట్. పిల్లల్ని పాజిటివ్ ఎనర్జీతో స్కూల్కి పంపండి.